సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దసరా వరకు మంచి రోజులు లేకపోవడంతో వేద పండితులు సూచించడంతో ఇవాళ హడావిడిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ తల్లి అంటే దర్పముండాలి, స్ఫూర్తి ఉండాలన్న ఆలోచనతోనే తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి ఒక్క దొరలకే కాకుండా ప్రతి బిడ్డకు దగ్గరగా ఉండాలన్న యోచనతో విగ్రహాన్ని రూపొందిస్తున్నామన్నారు. కన్న తల్లిని తలపించేలా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉండాలి అన్నది మా అభిమతమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తల్లి అంటే దర్పం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని, ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి. కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల గుండెకాయ అనే సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము.